సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటావేమో, దేవదూతలు ఎందుకు ఉండారంటే నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పటానికి వచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్లోనికి సంఘం ఎదిగితే, ఈ ఎక్స్పీరియన్స్లోనికి, ఈ అనుభవాల్లోనికి విశ్వాసులు ఎదిగితే, దేవదూతలు నాతో ఉన్నారు అనే విశ్వాసము, దేవదూతలు నా ప్రార్థన వింటున్నారు అనే విశ్వాసము, దేవదూతలు నాతో ఉన్నారు, నేను భయపడను అనే విశ్వాసం నీకు వస్తే, దేవదూతలు నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తూ ఉంటారు. పిల్లరా, దేవదూతల పరిచర్య మనకు జరుగుతా ఉన్నది. ఆమేన్. అర్థమైందా యవనస్తులారా? ఏదో సరదాగా వస్తున్నాం పోతాం అనుకుంటున్నారేమో. ఈ పరిచర్య అంతా, ఈ దేవుని సేవ అంతా ఎవరు చేయగలమండి? నేను చేయగలనా? ఇది మనం ఆయా స్థలాలకు వెళ్ళి సువార్త బోధిస్తూ అనేక వేల మందికి సువార్త చెబుతున్నాం, ఇదంతా నేను చేయగలనా? ఏనాడో నేను దేవుని చేతుల్లో వాలిపోయా, అది తెలుసా మీకు? ఇదిగో ఇక్కడ ఈ ఫ్లవర్ వేస్ ఉంది చూడండి, ఈ ఫ్లవర్ వేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఈ ఫ్లవర్ వేస్ ఎక్కడ ఉంది చెప్పండి? నా భుజాల మీద వాలింది. ఈ ఫ్లవర్ వేస్కి ఏమైనా బాధ? ఏం బాధ లేదు. నా భుజాల మీద ఉన్నంతసేపు అది క్షేమంగానే ఉంటుంది. నేను ఏ రోజు లేక ఏనాడో ప్రభువా ఇది నా వల్ల కాదు, నీవు మాత్రమే చెయ్యాలని ఆయన భుజాల మీద వాలిపోయాను నేను. అందువల్ల దేవుడు ఈ పని అంతా, ఈ పరిచర్య అంతా మేము జీవితాలని నడిపిస్తూ వెళ్ళిపోతా ఉన్నాము. దేవదూతలు చేసే పరిచర్య అండి ఇది. సహోదరుడా, సహోదరి, నీవెలాంటి సమస్యతో వచ్చినా సరే, నువ్వెలాంటి బలహీనతతో వచ్చినా సరే, దేవదూతలు నీకు తోడుగా ఉంటారు. దేవదూతలు నీ ప్రార్థనలకు ఇస్తారు, దేవదూతలు నీ మొరాలకు ఇస్తారు, దేవదూతలు నీతో భయపడొద్దు అని చెబుతూ ఉంటారు.